ఇది iQOO 15R, ఇది OnePlus 15R. యాక్చువల్గా ఈ రెండు ఫోన్ కంపారిజన్ ఎప్పుడో తీసుకురావాలి, బట్ ఇంకా అసలు గ్యాప్ లేకుండా వరుసగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఇంకా ఆ రివ్యూస్ చేసుకుంటా టైం సరిపోలేదు అసలు. సో ఫైనల్ గా ఈ రోజు ఈ iQOO 15R ని OnePlus 15R ని కంపేర్ చేద్దాం. ప్రతి డిపార్ట్మెంట్ లో ఈ రెండు ఫోన్స్ లో ఏది బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది, ఓవరాల్ గా ఈ రెండు ఫోన్స్ లో ఏది తీసుకోవాలనేది ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అండ్ ఈ రెండు ఫోన్ రివ్యూస్ ఆల్రెడీ మన ఛానల్ పోస్ట్ చేశాను. ఈ కంపారిజన్ చూసిన తర్వాత మీరు ఏదో ఫోన్ డిసైడ్ అవుతారు కదా. డిసైడ్ అయిన తర్వాత ఒక్కసారి ఆ ఫుల్ రివ్యూస్ చూడండి. వాటిలో ఇంకా చిన్న చిన్న నెగిటివ్స్ చెప్పుకుంటాను. అవన్నీ మీకు ఓకే అనుకుంటేనే ఈ రెండు ఫోన్స్ లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఫస్ట్లీ ఈ రెండు ఫోన్స్ ని ఏ డిపార్ట్మెంట్స్ లో కంపేర్ చేద్దాం అనేది ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. నార్మల్ గా ప్రతి కంపారిజన్ లో నేను టిక్ రాంగ్ ఇస్తుంటా, ఏది బాగుంది ఏది బాగాలేదని చెప్పి. కాకపోతే ఈ ఫోన్స్ లో అది సెట్ అవ్వదు, ఎందుకంటే ఈ రెండు ఫోన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. సో ఒకటి బాగుంది ఒకటి బాగాలేదని చెప్పడానికి లేదు. కావాలంటే ఫస్ట్ సెకండ్ అని ఇవ్వచ్చు. ఇది ఫస్ట్ ఇది సెకండ్, లేదంటే ఇది ఫస్ట్ ఇది సెకండ్ అలా ఇవ్వచ్చు. కానీ ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పడానికి ఒక్క డిపార్ట్మెంట్ కూడా కనిపించలేదు. సో అందువల్ల ఈ వీడియో మాత్రం మనం ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అని ఇద్దాం, టిక్ రాంగ్ కాకుండా. సో డిపార్ట్మెంట్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకటి చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్లీ బాక్స్ కంటెంట్స్. రెండిట్లో బాక్స్ లో అన్ని ప్రొవైడ్ చేసి ఉంటారు. ఫోన్ తో పాటు చార్జర్ ఉంటుంది, కేస్ ఉంటుంది, ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ ఉంటుంది. బాక్స్ లో అన్ని ప్రొవైడ్ చేసి ఉంటారు, మీరు బయట ఏం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. సో బాక్స్ కంటెంట్స్ లో రెండింటికి ఒక పాయింట్ ఇచ్చేస్తాను. అండ్ కమింగ్ టు డిజైన్, iQOO కొంచెం డిఫరెంట్ డిజైన్ తో వస్తుంది. ఇది మొత్తం 2 కలర్స్ లో వస్తుంది, గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్. గ్రే కలర్ మీకు బ్యాక్ సైడ్ అంతా కూడా చెక్స్ డిజైన్ తో వస్తుంది. అండ్ కెమెరా మాడ్యూల్ కూడా కొంచెం డిఫరెంట్ గా రెండు కళ్ళు చూస్తున్నట్టు ఒక పిల్ షేప్ మాడ్యూల్ లో కెమెరాస్ ప్రొవైడ్ చేశారు. OnePlus మాత్రం మీకు డిజైన్ కొంచెం రొటీన్ గా ఉంటుంది. మీరు OnePlus 15 చూసుకున్నా, OnePlus 13s చూసుకున్నా ఇవన్నీ సిమిలర్ డిజైన్ తో వస్తుంది. కాకపోతే OnePlus లో మీకు కలర్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. గ్రీన్, పింక్, బ్లాక్ 3 కలర్స్ లో వస్తుంది. సో డిజైన్ అనేది మీ పర్సనల్ చాయిస్. బిల్డ్ క్వాలిటీ మాత్రం రెండిట్లో సేమ్ ఉంటుంది. చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ ప్రొటెక్షన్ మారుద్ది. OnePlus లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. iQOO లో స్కాట్ సెన్సేషన్ ఆల్ఫా గ్లాస్ తో వస్తుంది. సో ఏ డిస్ప్లే అయినా సరే, ఎంత ప్రొటెక్షన్ ఇచ్చినా సరే కింద పడిందంటే ఖచ్చితంగా పోగుతుంది. సో అది పక్కన పెట్టేస్తే ఓవరాల్ బిల్డ్ క్వాలిటీలో మాత్రం రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. కాకపోతే సైజ్ మారిపోద్ది. OnePlus సైజ్ కొంచెం పెద్ద ఫోన్, 6.83 ఇంచెస్ ఉంటుంది. అదే iQOO కొంచెం చిన్న ఫోన్. ఇది కాంపాక్ట్ ఫోన్ అని చెప్పను. కాంపాక్ట్ అంటే 6.2, 6.1 అలా ఉంటే కాంపాక్ట్ అని చెప్పొచ్చు. ఇది కాంపాక్ట్ కాదు, అట్లని పెద్ద ఫోన్ కూడా కాదు. ఇది 6.59 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. సో పట్టుకోగానే మీకు అర్థమైపోద్ది, ఇది కొంచెం చిన్నది కనిపిస్తుంది, ఇది చాలా పెద్దగా కనిపిస్తుంది చేతిలో. సో అది కూడా మీకు డిజైన్ లో మేజర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. సో డిజైన్ అనేది మీ పర్సనల్ చాయిస్. మీకు ఒకవేళ పెద్ద సైజ్ ఫోన్స్ నచ్చితే ఇది నచ్చొచ్చు, లేదు కొంచెం చేతిలో పట్టుకోవడానికి పర్ఫెక్ట్ సైజ్ ఉండాలనుకుంటే ఇది నచ్చొచ్చు. సో డిజైన్ పరంగా నేను రెండింటికి ఒక పాయింట్ ఇచ్చేస్తాను. అండ్ కమింగ్ టు డిస్ప్లే, iQOO లో 6.59 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అదే OnePlus లో 6.83 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 165 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఈ 144 కానీ 165 కానీ ఓన్లీ మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రమే వస్తుంది. నార్మల్ గా క్యాజువల్ గా మీరు ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు మాక్సిమం మీకు వచ్చేది 120 Hz. ఓన్లీ గేమింగ్ లో మాత్రమే ఈ హైయర్ రిఫ్రెష్ రేట్ పనిచేస్తుంది. అండ్ రెండు ఫోన్స్ లో మీకు LTPS ప్యానల్ ఇచ్చారు, LTPO ఇవ్వలేదు. ఈ LTPS ఏం చేస్తుందంటే మీ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ని 60 Hz, 90 Hz, 120 Hz వీటి మధ్య స్విచ్ చేస్తూ ఉంటుంది మీరు యూజ్ చేసే టాస్క్ బట్టి. అదే LTPO ప్యానల్ ఇచ్చుంటే 1 Hz నుంచి 120 Hz కి స్విచ్ చేసేది అనమాట. బట్ ఈ రెండిట్లో LTPS ప్యానల్ తీసుకొచ్చారు. సో ఇంకా డీటెయిల్ గా వెళ్ళి స్పెసిఫికేషన్స్ ఏంటి ఇవన్నీ చూసుకునే బదులు రెండు ఫోన్స్ ని పక్క పక్కన పెట్టి సేమ్ వీడియోస్ ప్లే చేస్తాం. సో దాన్ని బట్టి మీరు డిస్ప్లేలో ఏ డిస్ప్లే బెటర్ గా కనిపిస్తుంది అనేది ఒక అంచనా వేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, పైన ఉండేది OnePlus 15R, కింద ఉండేది iQOO 15R. సో నాకైతే డిస్ప్లేస్ లో పెద్ద డిఫరెన్స్ ఏమనిపించలా, ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి. మీకు కలర్స్ కానీ, ఆ వైబ్రెన్స్ కానీ, ఆ పిక్చర్ క్వాలిటీ కానీ ఆల్మోస్ట్ నాకు సిమిలర్ అనిపించింది. అంత హ్యూజ్ డిఫరెన్స్ లాగైతే నాకు అనిపించలా. కాకపోతే iQOO లో మీకు స్కిన్ టోన్స్ కొంచెం బెటర్ ఉన్నాయి. OnePlus లో స్కిన్ టోన్స్ కొంచెం డల్ అయినట్టు అనిపించింది, iQOO లో కొంచెం సాచురేటెడ్ అనిపించింది. బట్ రెండిట్లో మీకు డిస్ప్లేలో న్యాచురల్ పెట్టా. మీకు ప్రో కానీ వివిటీ కానీ క్లెయిమ్ పెట్టలా, న్యాచురల్ లోనే పెట్టాను. అయినా కూడా మీకు డిస్ప్లేలో iQOO కొంచెం ఒక పాయింట్, iQOO స్కిన్ టోన్స్ లో ఒక పాయింట్ కొంచెం బెటర్ అనిపించింది. ఓవరాల్ గా మీకు అది పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, మరి పక్క పక్కన పెట్టి కుచ్చి చూస్తేనే ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. సో డిస్ప్లే కలర్స్ పరంగా రెండు డిస్ప్లేస్ మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తాయి. రెండు డిస్ప్లేస్ చాలా బాగున్నాయి. అండ్ బ్రైట్నెస్ దగ్గరకు వస్తే హై బ్రైట్నెస్ మోడ్ రెండు కూడా 1000 nits బ్రైట్నెస్ వస్తుంది. సో ఇండోర్ లో మోర్ దెన్ ఎనఫ్. ఈవెన్ రెండు సన్లైట్ విజిబిలిటీ కూడా క్లియర్ గా ఉన్నాయి, ఎక్కడ ఇబ్బంది లేదు. కాకపోతే మీరు HDR కంటెంట్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు పీక్ బ్రైట్నెస్ OnePlus లో 2000 nits వస్తుంటే iQOO లో 2500 nits వస్తుంది. సో HDR కంటెంట్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు iQOO కొంచెం బ్రైటర్ డిస్ప్లే చూపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే డిస్ప్లే రెండిట్లో బాగుంది. బట్ ఒక పాయింట్ దేనికి వచ్చంటే iQOO లో డిస్ప్లే నాకు కొంచెం బెటర్ అనిపించింది. OnePlus లో ఏం తక్కువ కాదు, OnePlus డిస్ప్లే కూడా చాలా బాగుంది. బట్ కంపారిటివ్లీ నాకు ఇది ఒక్క పాయింట్ కొంచెం బెటర్ గా ఉన్నట్టు అనిపించింది. సో iQOO డిస్ప్లేకి నేను ఫస్ట్ ప్లేస్ ఇస్తాను. అండ్ కమింగ్ టు సౌండ్, రెండు స్టీరియో స్పీకర్స్ వస్తాయి. రెండిట్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు. సో ఒకసారి ఆడియో కూడా పక్క పక్కన పెట్టి ప్లే చేస్తాను, ఒకసారి వినండి. సో రెండిట్లో సౌండ్ క్వాలిటీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది, నాకు ఎక్కడ అసలు డిఫరెన్స్ అనిపించలా. బట్ కంపేర్ చేస్తున్నాం కాబట్టి OnePlus కన్నా iQOO లో సౌండ్ కొంచెం లౌడ్ ఉన్నట్టు అనిపించింది.
క్వాలిటీ పరంగా చూసుకుంటే రెండు క్వాలిటీ ఆడియో ఇస్తున్నాయి, రెండిట్లో సెపరేషన్ కానీ క్వాలిటీ కానీ ఎక్కడ డిఫరెన్స్ లేదు. బట్ లౌడ్నెస్ మాత్రం ఇది కొంచెం లౌడ్ ఎక్కువ వచ్చినట్టు అనిపించింది. ఇది ఒక 2 months పైన యూజ్ చేసిన ఫోన్, మా ఫ్రెండ్ యూజ్ చేశాడు ఈ ఫోన్ ని. సో మేబీ స్పీకర్ లో ఏమన్నా మట్టి వెళ్ళిందా ఏం అర్థం కావట్లా. సౌండ్ అయితే దీనిలో కొంచెం కంపారిటివ్లీ దీనిలో కొంచెం తక్కువ వచ్చినట్టు అనిపించింది. బట్ సౌండ్ క్వాలిటీ రెండిట్లో బాగానే ఉంది, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, రెండిట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. ఇది మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఇది అంతకుముందు లాంచ్ అయిన 8 Elite ప్రాసెసర్ ఉంది కదా, దానికన్నా కొంచెం తక్కువ పర్ఫార్మ్ చేస్తుంది. బట్ ఇది కూడా ఫ్లాగ్షిప్ ప్రాసెసరే. ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్ రన్ చేసినప్పుడు ఐక్యూలో అరౌండ్ 3.1 million స్కోర్ చేసింది, వన్ ప్లస్ లో అరౌండ్ 3 million దాకా స్కోర్ చేసింది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, రెండు మంచి స్కోర్సే. అండ్ ఐక్యూలో సెపరేట్ గా సూపర్ కంప్యూటింగ్ చిప్ Q2 ఉంటుంది. ఇదేం చేస్తుందంటే మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎక్స్ట్రా ఫ్రేమ్స్ జనరేట్ చేసి 144 FPS లో గేమ్స్ ఆడడానికి ఈ సూపర్ కంప్యూటింగ్ చిప్ Q2 యూజ్ అవుతుంది. సేమ్ ఇలాంటిదే చిప్ Q2 సెపరేట్ గా తీసుకురాకుండా వీళ్ళు డైరెక్ట్ గా ప్రాసెసర్ లోనే పెట్టేశారు, OP గేమింగ్ కోర్ అని, OnePlus గేమింగ్ కోర్ అని. ఇదేం చేస్తుందంటే డిస్ప్లేలో అడిషనల్ ఫ్రేమ్స్ జనరేట్ చేసి సేమ్ ఇలాగే 165 FPS లో గేమ్స్ ఆడడానికి ఇది యూజ్ అవుతుంది. సో గేమింగ్ దీనిలో 144 FPS లో ఆడుకోవచ్చు, దీనిలో 165 FPS లో ఆడుకోవచ్చు. అండ్ గేమింగ్ ఫీచర్స్ కూడా రెండిట్లో చాలా గేమింగ్ ఫీచర్స్ ఇచ్చారు. ఐక్యూలో మాన్స్టర్ మోడ్, సూపర్ రెజల్యూషన్, సూపర్ ఫ్రేమ్ రేటు ఇవి ఎనేబుల్ చేసుకుంటే 144 FPS లో గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ గేమ్ విజువల్ ఎన్హాన్స్మెంట్, వాయిస్ చేంజర్, 4T వైబ్రేషన్, మోషన్ కంట్రోల్, ఈ స్పోర్ట్ మోడ్, బైపాస్ ఛార్జింగ్, ఇలా చాలా గేమింగ్ ఫీచర్స్ ఐక్యూలో ప్రొవైడ్ చేశారు. OnePlus లో కూడా ఏం తక్కువేం కాదు, OnePlus లో కూడా చాలా ఇచ్చారు. హైపర్ ఫ్రేమ్ రేటు ఇది ఎనేబుల్ చేసుకుంటే 165 FPS లో గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ అల్ట్రా టచ్, ఎన్హాన్స్డ్ నెట్వర్క్, సిస్టమ్ స్టేటస్ ఉంటుంది, వాయిస్ చేంజర్, ఫుట్ స్టెప్ సౌండ్ బూస్టర్, బైపాస్ ఛార్జింగ్, ఇలా చాలా ఫీచర్స్ ని OnePlus లో కూడా ప్రొవైడ్ చేశారు. సో గేమింగ్ పరంగా ఏది బెటర్ అంటే మాత్రం అసలు చెప్పలేము అన్నమాట. రెండిట్లో గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఆ ప్రైస్ లో మీరు ఒకవేళ గేమింగ్ సెంట్రిక్ గా ఎక్కువ గేమ్స్ ఆడతాను, హెవీ టాస్క్లు చేస్తాను అనుకుంటే రెండు ఫోన్స్ ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాయి. గేమింగ్ లో నాకు రెండు ఫోన్స్ లో ఎక్కడ కూడా లాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ నోటీస్ చేయాలి. చాలా స్మూత్ గేమ్ ప్లే, ఎక్కడ నాకు ఇబ్బంది అనిపించలేదు. మంచి పవర్ఫుల్ ప్రాసెసర్స్ ఇవి. సో ఆ ప్రైస్ లో గేమ్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుంటే రెండు ఫోన్స్ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాయి. ఒకటి బాగుంది, ఒకటి బాగాలేదని చెప్పలేను. రెండిట్లో గేమింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ ఈవెన్ ర్యామ్ కూడా రెండిట్లో LPDDR5X అల్ట్రా ర్యామ్ ఉంటుంది, కాకపోతే ఐక్యూలో 8GB ర్యామ్ ఉంటుంది, 8GB 12GB రెండు ఉంటాయి. బట్ OnePlus లో ఓన్లీ 12GB ఉంటుంది, 8GB దీనిలో ఆప్షన్ లేదు. సో అందువల్ల కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. రెండు UFS 4.1 స్టోరేజ్ తో వస్తుంది. సో పర్ఫార్మెన్స్ పరంగా నేను రెండు ఫోన్స్ కి ఫస్ట్ ప్లేస్ ఇస్తాను. నాకు ఎక్కడ అసలు చిన్న డిఫరెన్స్ కూడా అనిపించలా. పర్ఫార్మెన్స్ రెండిట్లో చాలా బాగుంది. అండ్ బ్యాటరీ ఐక్యూలో 7600 mAh బ్యాటరీ ఉంటుంది, 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. OnePlus లో 7400 mAh బ్యాటరీ ఉంటుంది, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెండు కూడా 0 to 100% 1 hour లో ఛార్జ్ అయిపోతాయి. అండ్ కమింగ్ టు స్క్రీన్ ఆన్ టైం, రెండు ఫోన్స్ ని ఒకే విధంగా టెస్ట్ చేశాను, సేమ్ యాప్స్ ని సేమ్ టైంలో రన్ చేశాను. నాకు OnePlus లో 9 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చింది, ఇంకా 24% బ్యాటరీ మిగిలింది. ఐక్యూలో సేమ్ 9 hours బ్యాటరీ వచ్చేసరికి ఇంకా 14% బ్యాటరీ మిగిలింది. ఒకసారి బ్యాటరీ స్టాట్స్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను. ఏ యాప్ ఎంతసేపు యూజ్ చేస్తే ఎంత బ్యాటరీ తగ్గింది అనేది ఈ చార్ట్ లో చూడొచ్చు. సో ఇక్కడ కూడా పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ ఏం లేదు, మహా అయితే ఒక 10% అటు ఇటు అయింది. సో ఇది టెంపరేచర్స్ బట్టి కూడా చేంజ్ అయిపోద్ది. నేను ఐక్యూ టెస్ట్ చేసినప్పుడు ఆ గేమ్ ఆడినప్పుడు నేను కొంచెం ఏసీ లేకుండా కొంచెం బయట కూర్చొని ఆడాను, OnePlus కొంచెం ఏసీలో కూర్చొని ఆడాను. సో అది కూడా డిఫరెన్స్ వస్తుంది. సో అందువల్ల బ్యాటరీ కూడా అంత హ్యూజ్ డిఫరెన్స్ ఏం కాదు. బట్ నా టెస్టింగ్ వరకు మాత్రం OnePlus కొంచెం బెటర్ గా పర్ఫామ్ చేసింది. సో బ్యాటరీలో ఫస్ట్ ప్లేస్ నేను OnePlus కి ఇస్తాను. అండ్ కమింగ్ టు కెమెరాస్, రెండిట్లో బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా, రెండింటికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. ఐక్యూలో Sony LYT 700V సెన్సార్ ఉంటుంది, OnePlus లో Sony IMX 906 సెన్సార్ ఉంటుంది. సో ఈ సెన్సార్లు ఏం మారినట్టు అనుకోవద్దు, రెండు సెన్సార్లు సేమ్ సెన్సార్లు. IMX 90 సెన్సార్ నే LYT లో 700V సెన్సార్ గా పేరు మార్చారు అంతే. బట్ రెండిట్లో ఉన్న సెన్సార్స్ అయితే సేమ్ ఉంటాయి. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. సో బ్యాక్ కెమెరా సెటప్ అయితే సేమ్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ 32 MP కెమెరాతో వస్తుంది, కాకపోతే ఇమేజ్ ప్రాసెసింగ్ చేంజ్ అయిపోద్ది. ఐక్యూలో Vivo నైస్ అల్గారిథం యూజ్ చేశారు. అండ్ OnePlus లో డీటెయిల్ మ్యాక్స్ ఇంజన్, వీళ్ళు సొంతంగా తయారు చేసుకున్న డీటెయిల్ మ్యాక్స్ ఇంజన్ తీసుకొచ్చారు. సో రెండు ఫోన్స్ లో కెమెరాస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, రెండు ఫోటోస్ పక్క పక్కన పెట్టి డీటెయిల్ గా కంపేర్ చేద్దాం. ఫస్ట్లీ ఫోటోస్, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా రెండిట్లో కూడా అంత సూపర్ గా లేదు, పక్కన పెట్టేయచ్చు. మెయిన్ కెమెరా దగ్గరకు వద్దాం. రెండిట్లో మెయిన్ కెమెరా యూజ్ చేసి 1x లో అండ్ 2x లో ఫోటోస్ తీసుకోవచ్చు. రెండిట్లో ఫోటోస్ బాగానే వస్తున్నాయి, మీకు కలర్స్ కానీ, ఆ వైట్ బ్యాలెన్స్ కానీ, ఎక్స్పోజర్ కంట్రోల్ కానీ అన్నిట్లో కూడా చాలా బ్యాలెన్స్డ్గా వస్తున్నాయి. ఈవెన్ మీరు జూమ్ చేసినా కూడా మీకు డీటెయిల్స్ ఐక్యూలో చాలా ఇంప్రూవ్ అయింది. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు, చాలా దారుణంగా ఉండేది. బట్ అప్డేట్ తర్వాత ఐక్యూ చాలా బాగా ఫిక్స్ చేశారు. బట్ కొన్నిసార్లు మాత్రం స్కిన్ టోన్స్ ఐక్యూ కన్నా OnePlus లో కొంచెం స్కిన్ టోన్స్ నియర్ టు న్యాచురల్ ఉన్నట్టు అనిపించింది. ఐక్యూ కొంచెం తెల్లగా చేస్తున్నట్టుంది, OnePlus ఆన్ పాయింట్ ఉన్నాయి కలర్స్. బట్ బ్లాక్స్ మాత్రం ఐక్యూలో బెటర్ ఉన్నాయి OnePlus కన్నా. మీకు అక్కడ హెయిర్ ఇవన్నీ చూడొచ్చు, బ్లాక్ పాయింట్ అంతా కూడా ఐక్యూలో కొంచెం బెటర్ ఉంది OnePlus కన్నా. బట్ ఇవన్నీ మరి గుచ్చి చూసే కనిపిస్తాయి. నార్మల్గా ఫోటోస్ చూస్తే మాత్రం
రెండిట్లో ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి, పెద్ద ఇబ్బంది లేదు. అండ్ వీడియో OnePlus లో 4K 120 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అదే ఐక్యూలో 4K 60 FPS మాత్రం సపోర్ట్ ఇచ్చారు. ఈ 120 FPS కూడా మీరు ఏదైనా ఫాస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్స్, రోడ్ మీద ఏదైనా వెహికల్స్ వెళ్తున్నా, ఏదైనా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నప్పుడు దాన్ని రికార్డ్ చేసుకోవడానికి 120 FPS యూజ్ చేసుకోవచ్చు. బట్ నార్మల్ గా దీనిలో కూడా 4K 60 FPS యూజ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ ఐక్యూలో అంత అప్డేట్ అయినట్టు అనిపించలేదు. కొంచెం డైనమిక్ రేంజ్ అంత ప్రాపర్ గా తీసుకోవట్లా. ఇంతకుముందు కూడా ఇలాగే ఉండేది. అప్డేట్ తర్వాత కూడా అంత ఇంప్రూవ్ అయినట్టయితే నాకేం అనిపించలేదు. వీడియో క్వాలిటీ నాకు ఐక్యూ కన్నా OnePlus కొంచెం బెటర్ అనిపించింది వీడియో డిపార్ట్మెంట్ లో. ఐక్యూ వీడియో డిపార్ట్మెంట్ కొంచెం అప్డేట్ చేయాలి. సో ఓవరాల్ గా ఫోటోస్ అయితే రెండిట్లో ఓకే, మంచి ఫోటోస్ వస్తాయి. కాకపోతే ఈ ప్రైస్ లో మీరు ఇంకా బెటర్ కెమెరా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టెలిఫోటో కెమెరా ఇచ్చుంటే ఇంకా బెటర్ ఫోటోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ రెండిట్లో ఇది తీసేశారు. యాక్చువల్గా OnePlus 15R దీని ముందు జనరేషన్ OnePlus 13R లో టెలిఫోటో కెమెరా ఉండేది, అది దీనిలో తీసేశారు. సో టెలిఫోటో కెమెరా కూడా ఇచ్చుంటే ఇంకా బాగుండేదని నా ఫీలింగ్. బట్ ఇప్పుడు కాస్ట్లు పెరిగిపోతున్నాయి కాబట్టి ఇవన్నీ వీళ్ళు కాస్ట్ కటింగ్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఫోటోస్ రెండిట్లో ఓకే, బాగానే పర్ఫార్మ్ చేస్తాయి. వీడియో మాత్రం ఐక్యూ కన్నా OnePlus కొంచెం బెటర్ ఉంది. సో ఓవరాల్ ఫోటోస్ రెండు సిమిలర్ వస్తున్నా, వీడియో డిపార్ట్మెంట్ OnePlus కొంచెం అహెడ్ ఉంది కాబట్టి నేను OnePlus కో పాయింట్ ఇస్తాను. అండ్ ఫ్రంట్ కెమెరా రెండిట్లో ఫోటోస్ ఓకే, ఒక పర్ఫార్మెన్స్, స్కిన్ టోన్స్ దానిలో బాగుంటాయి, ఎక్స్పోజర్ కంట్రోల్ దానిలో బాగుంది. ఫ్రంట్ కెమెరా నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ వీడియో డిపార్ట్మెంట్ కూడా ఐక్యూ కొంచెం చీకటి అయినట్టు అనిపించింది, OnePlus కొంచెం బ్రైట్ చేసి చూపిస్తుంది. బట్ రెండిట్లో కూడా ఎక్స్పోజర్ కంట్రోల్ ఇంకొంచెం అడ్జస్ట్ చేయొచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఫ్రంట్ కెమెరా అంత సూపర్ గా ఏం లేదు. అండ్ IP రేటింగ్ రెండిట్లో IP68+69 రేటింగ్ ఉంటుంది. OnePlus లో అడిషనల్ గా IP69K సపోర్ట్ చేస్తుంది. IP69 అంటే వాటర్ జెట్స్, అంటే ఫాస్ట్ గా ట్యాప్ కింద పెట్టిన వాటర్ జెట్స్ ని కూడా రెండు ఫోన్ సర్వే అవుతాయి. బట్ IP69K అంటే వేడి నీళ్ళు పోసినా కూడా ఈ ఫోన్ సర్వే అవుతుంది, అది దీనికి సపోర్ట్ లేదు. సో అలా చూసుకుంటే దీనికి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ రెండు Android 16 తో వస్తాయి. 4 years Android అప్డేట్స్ అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. ఐక్యూలో OriginOS 6 తో వస్తుంది, OnePlus OxygenOS 16 తో వస్తుంది. సో రెండు కూడా OS వాడడానికి బాగానే ఉంటుంది. కాకపోతే ఐక్యూలో కొంచెం బ్లోట్వేర్ ఎక్కువ ఇచ్చారు. ప్రీ ఇన్స్టాల్ గా చాలా యాప్స్ ఇచ్చారు అండ్ కొన్ని గేమ్స్ ఇచ్చుంటారు, అవన్నీ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ V App Store నుంచి నోటిఫికేషన్స్ అనాయింగ్గా ఉంటుంది, అవన్నీ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ ఆఫ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. అండ్ OnePlus లో మీకు రావడమే పెద్ద బ్లోట్వేర్ అని రాదు, మీకు జస్ట్ కొన్ని ప్రీ ఇన్స్టాల్ గూగుల్ యాప్స్ వస్తాయి అంతే, అంతకుమించి ఏం రావు. అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా OxygenOS లో UI కొంచెం స్మూత్ ఉంటుంది. బట్ OriginOS కూడా ఏం తక్కువేం కాదు. ఒకవేళ ఫంటా చాయిస్ తెచ్చుంటే నేను ఖచ్చితంగా OxygenOS అనే చెప్పేవాడిని. OriginOS చాలా ఇంప్రూవ్ చేశారు. రీసెంట్ గా మన ఛానల్ వీడియో పోస్ట్ చేశాను OriginOS ఫీచర్స్ మీద, బాగుంటాయి ఫీచర్స్ అన్ని దీనిలో పనిచేస్తున్నాయి. మీకు Origin Island తీసుకొచ్చారు, అవన్నీ చాలా బాగుంటాయి. OS పరంగా నాకు రెండు కూడా పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు. అండ్ రెండు Wi-Fi 7 సపోర్ట్ చేస్తాయి. ఐక్యూలో బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్ చేస్తుంది, OnePlus లో బ్లూటూత్ వర్షన్ 6 సపోర్ట్ చేస్తుంది. అండ్ రెండిట్లో NFC ఉంటుంది, IR బ్లాస్ట్ ఉంటుంది, ఏసీలు టీవీలు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ రెండిట్లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ రెండిట్లో చాలా బాగుంది. అండ్ రెండిట్లో USB 2.0 పోర్ట్ తో వస్తుంది. సో ఇది ఫోన్స్ గురించి అయితే. కమింగ్ టు ప్రైసింగ్, ఐక్యూలో 8GB RAM 256GB మోడల్ ఉంటుంది, OnePlus లో 8GB RAM మోడల్ లేదు, ఓన్లీ 12GB RAM తో వస్తుంది. ఐక్యూలో 8GB మోడల్ 44,999 కి వస్తుంది. అండ్ 12GB RAM 256GB మోడల్ రెండు 47,999 కి అమ్ముతున్నారు. అండ్ 12GB RAM 512GB మోడల్ రెండు 52,999 కి అమ్ముతున్నారు. సో కార్డ్ ఆఫర్స్ ఒకదానికి 2,000, ఒకదానికి 1,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. కార్డ్ ఆఫర్లు పక్కన పెట్టేద్దాం. మెయిన్ ప్రైసింగ్ చూసుకుంటే 12GB RAM 256GB మోడల్ 47,999, 48,000 రూపీస్కి అమ్ముతున్నారు. సో 48,000 రూపీస్ లో ఈ రెండు ఫోన్స్ లో ఏది తీసుకోవాలి? సో నాకైతే పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే అనిపిల్ల. ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి, డిస్ప్లే ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది, సౌండ్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది, పర్ఫార్మెన్స్ రెండు చాలా బాగున్నాయి. కెమెరాస్ కూడా చిన్న చేంజ్ చేస్తే ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి. బ్యాటరీ లైఫ్ కూడా ఇంచుమించు అంతే. నేను టెస్ట్ చేసినప్పుడు మహా అయితే ఒక 10% అటు ఇటు వచ్చింది. బ్యాటరీ లైఫ్ కూడా అంతే. రిమైనింగ్ ఫీచర్స్ మొత్తం ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి. సో ఏది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పలేను. సో రెండు మంచి ఫోన్సే, బట్ కంప్లీట్ గా డిపెండింగ్ ఆన్ బ్రాండ్. మీకు OnePlus లో మీకు గ్రీన్ లైన్స్ వస్తాయి, నేను OnePlus వాడలేను నాకు భయం అనుకుంటే మీరు ఐక్యూకి వెళ్ళిపోవచ్చు. ఐక్యూ కూడా మంచి ఫోనే. ఈవెన్ మీకు ఇది పట్టుకోవడానికి కొంచెం కాంపాక్ట్ ఉంటుంది, OnePlus కన్నా కొంచెం పట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఐక్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈవెన్ దీనిలో 8GB RAM మోడల్ ఉంది కాబట్టి మీకు ఇంకా తక్కువ ప్రైస్కి వచ్చేస్తుంది. సో బడ్జెట్ టైట్ ఉంది అనుకున్న వాళ్ళు IQ 15Rకి వెళ్ళిపోవచ్చు, మంచి ఫోనే. లేదు నాకు మంచి బ్రాండ్ వాల్యూలో కావాలి, మంచి బ్రాండ్లో ఫోన్ కావాలి, నాకు యూజర్ ఎక్స్పీరియన్స్ బెటర్ ఉండాలి, ఓవరాల్ ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే మీరు OnePlus 15R కూడా వెళ్ళొచ్చు, ఇది కూడా మంచి ఫోనే. కంపారిటివ్లీ నాకు రెండు ఫోన్స్లో రెండు ఈక్వల్ అనిపించినాయి. సో రెండు ఫోన్స్ మంచి ఫోన్సే. సో రెండులో ఏది తీసుకున్నా సరే మీరు సాటిస్ఫై అవుతారు. సో ఇది వాటి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. జై హింద్.